నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మంచి క్వాలిటీ నిద్ర అనేది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకం. రాత్రంతా హాయిగా నిద్రపోవడానికి మనం పాటించవలసిన అలవాట్లు, మన బెడ్రూమ్ వాతావరణాన్ని స్లీప్ హైజీన్ అని పిలుస్తారు. దీనికోసం ముందుగా మన పడక గదిని నిద్రకు అనుకూలంగా మార్చుకోవాలి. గదిలో గాఢమైన చీకటి ఉండేలా చూసుకోవడం వల్ల బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. అలాగే గది ఉష్ణోగ్రత మరీ వేడిగా లేకుండా కొంచెం చల్లగా, అంటే 18 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం వల్ల శరీరం త్వరగా రిలాక్స్ అవుతుంది. బెడ్రూమ్లో నిశ్శబ్దం ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన శబ్దాలు మన గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా బెడ్రూమ్ను కేవలం నిద్రకు మాత్రమే పరిమితం చేయాలి. అక్కడ కూర్చొని ఆఫీస్ పనులు చేయడం లేదా భోజనం చేయడం వంటివి మానుకోవాలి. నిద్రపోయే ముందు మనం అనుసరించే అలవాట్లు కూడా చాలా ముఖ్యం. పడుకోవడానికి కనీసం ఒక గంట ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు పక్కన పెట్టేయాలి. వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ మన మెదడును మేల్కొని ఉండేలా చేస్తుంది. దీనివల్ల నిద్ర రావడం కష్టమవుతుంది. ఈ డిజిటల్ స్క్రీన్లకు బదులుగా ఏదైనా పుస్తకం చదవడం, మెలోడీ మ్యూజిక్ వినడం లేదా 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ ప్రశాంతంగా మారుతుంది. రాత్రి భోజనం నిద్రకు కనీసం 2-3 గంటల ముందే పూర్తి చేయాలి. హెవీ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అరుగుదల సమస్యలు వచ్చి నిద్ర సరిగా పట్టదు. అలాగే మధ్యాహ్నం తర్వాత కాఫీ, టీ వంటి కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కేవలం రాత్రిపూట మాత్రమే కాకుండా పగటిపూట మనం చేసే పనులు కూడా నిద్ర నాణ్యతను డిసైడ్ చేస్తాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి రాత్రికి త్వరగా నిద్రపడుతుంది. అయితే పడుకునే ముందు హెవీ వర్కౌట్స్ చేయకూడదు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. వీకెండ్స్లో కూడా ఈ టైమింగ్స్ పాటించడం వల్ల మన బాడీ క్లాక్ సరిగ్గా పనిచేస్తుంది. పగటిపూట ఎండలో కాసేపు గడపడం వల్ల కూడా రాత్రి నిద్ర బాగా పడుతుంది. ఈ సింపుల్ టిప్స్, హైజీన్ టిప్స్ పాటిస్తే నిద్రలేమి సమస్యలు తగ్గి ఉదయం లేవగానే చాలా ఉత్సాహంగా అండ్ ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే మనం చేసే పనులు ఆ రోజంతా మన మూడ్, ఎనర్జీని డిసైడ్ చేస్తాయి. అందుకే హెల్దీ మార్నింగ్ రొటీన్ అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి మెటబాలిజం పెరుగుతుంది. కనీసం 15 నిమిషాల పాటు యోగా లేదా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఫోన్ చూడటం మానేసి కాసేపు మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వరకు నీరసం రాకుండా ఉంటుంది. ఆ రోజంతా మీరు చేయాల్సిన పనుల గురించి ఒక చిన్న లిస్టు రాసుకోవడం వల్ల టైం మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ లైఫ్ స్టైల్ మరింత ప్రొడక్టివ్గా మారుతుంది.